వెల్కమ్ టు 99 టీవీ నేను లక్ష్మి. కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజలను వేధిస్తూ భయపెట్టే నకిలీ లోన్ యాప్స్ పై గట్టిగా చర్యలు తీసుకుంది. ప్రభుత్వం అనుమతి లేకుండా పనిచేస్తున్న 87 లోన్ యాప్స్ ని పూర్తిగా నిషేధించింది. ఈ విషయాన్ని ఎలక్ట్రానిక్స్ అండ్ సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ లోక్సభలో ప్రకటించింది. సమాచార సాంకేతిక చట్టంలోని ఆర్టికల్ 69A ఆధారంగా ఈ యాప్లపై చర్యలు తీసుకున్నట్లు కార్పొరేట్ వ్యవహారాల మంత్రి హర్ష్ మల్హోత్రా తెలిపారు. ఇటీవల కాలంలో అనేక లోన్ యాప్స్ అధిక వడ్డీ పేరుతో ప్రజలను అప్పుల బారిన పడేసి మానసికంగా వేధిస్తున్నాయి. ఈ సమస్యపై వచ్చిన ఫిర్యాదులకు కేంద్రం గమనించి కఠిన నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా నమోదైన వేధింపులు, డేటా దుర్వినియోగం, మోసం వంటి కేసుల నేపథ్యంలో ఈ యాప్లను నిషేధించింది. విచారణలో ఈ యాప్లు వినియోగదారుల వ్యక్తిగత డేటాను దొంగలించి బెదిరింపుల ద్వారా ఒత్తిడి తీసుకొచ్చినట్లుగా బయటపడింది. దేశంలో లోన్ యాప్స్ ఆగడాలు రోజురోజుకి పెరుగుతున్నాయని పలు సర్వేలు వెల్లడించాయి. ఈ యాప్లు తమ వద్ద అప్పుగా తీసుకున్న నగదుపై ఏకంగా 25% వరకు వడ్డీ వసూలు చేస్తున్నట్లు తెలిసింది. వినియోగదారులు ఈ అధిక వడ్డీ చెల్లించేందుకు నిరాకరిస్తే వారి ఫోటోస్ ని మార్ఫింగ్ చేసి కుటుంబ సభ్యులకి పంపడం వంటి అమానుష చర్యలు కూడా బయటపడ్డాయి. యూజర్లను పదే పదే బెదిరించడం, వారి వాట్సాప్ కాంటాక్ట్స్ లో ఉన్న వారికి ఫోన్ చేసి అవమానకరమైన మాటలు చెప్పడం వంటి అనైతిక వ్యవహారాలు కూడా చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇటువంటి లోన్ యాప్స్ ని నిషేధించినప్పటికీ అవి కొత్త పేర్లతో తిరిగి బయటకొస్తున్నట్లు సమాచారం. కొత్త బ్రాండింగ్ తో పునరుద్ధరించుకొని మళ్లీ తమ కార్యకలాపాలను కొనసాగించడం కేంద్రానికి మరో సవాలుగా మారే అవకాశం ఉంది. దీంతో ఈ సమస్యను పూర్తిగా అరికట్టేందుకు తాజాగా కఠిన చర్యలు తీసుకుంది కేంద్రం. లోన్ యాప్స్ పేరుతో పనిచేసే అనేక సంస్థలు ప్రజలను తీవ్రంగా వేధిస్తున్నాయి. తక్షణం చిన్న మొత్తంలో డబ్బు అవసరమైనప్పుడు ఈ యాప్స్ సులభంగా లోన్ ఇస్తామని చెప్పి ఎంతో మంది సమస్యలను ఉపయోగించుకుంటూ ఉన్నాయి. మొదట్లో చిన్న మొత్తం ఇస్తారు, కానీ తరువాత వడ్డీ పేరుతో, పెనాల్టీ పేరుతో భారీగా డబ్బులు వసూలు చేస్తారు. కొన్నిసార్లు 25% వరకు అధిక వడ్డీలు కూడా వసూలు చేస్తున్న కేసులు బయటపడుతున్నాయి. హింసాత్మక పద్ధతులతో ప్రజలను భయపెట్టి డబ్బులు దోచుకుంటున్నారు. పెట్టుబడులు పెట్టి వ్యాపారం చేయడం కాదు, ప్రజల అత్యవసర పరిస్థితులను లాభం కోసం వాడుకోవడం వీళ్లు చేసే అసలు పని. రిజర్వ్ బ్యాంక్ అనుమతి లేకుండా పనిచేసే వేలాది యాప్స్ మార్కెట్లో ఉన్నాయి. వీటిపై నియంత్రణ సరిగా లేకపోవడం వల్ల సాధారణ ప్రజలు పెద్ద నష్టాలను ఎదుర్కొంటున్నారు. సమస్యను గుర్తించిన ప్రభుత్వం, పోలీస్ శాఖలు ఇప్పటికే చర్యలు తీసుకోవడం ప్రారంభించాయి. నకిలీ కంపెనీలను గుర్తించి తొలగించడం, యాప్ స్టోర్ల నుండి వాటిని బయటకు తీసివేయడం జరుగుతోంది. అయినప్పటికీ ప్రజలు జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదం తప్పదు. అనుమతి ఉన్న బ్యాంకుల ద్వారానే లోన్ తీసుకోవాలి. చాలా తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు ఇస్తామంటే వెంటనే నమ్మకూడదు. లోన్ యాప్స్ సమస్య కేవలం ఆర్థిక నష్టం మాత్రమే కాదు, మానసిక ఒత్తిడి, కుటుంబ సమస్యలు, కొన్నిసార్లు ప్రాణాంతక పరిణామాలకి కూడా దారితీస్తుంది. అందుకే ఈ మోసపూరిత యాప్స్ గురించి అవగాహన పెరగడం, అధికారిక మార్గాలలోనే లోన్లు తీసుకోవడం చాలా అవసరం.